ఈరోజు నేను మొన్న వీడియో పెట్టాను కదా, ఈ మెడ దగ్గర మచ్చల వాటి గురించి. నాకు 6-7 కామెంట్స్ వచ్చాయండి. ఆ కామెంట్స్లో 2-3 ఇక్కడ మచ్చల గురించి అడిగారు. పర్టికులర్లీ ఆడవాళ్ళము మన చేతిలోనే మనకి ఎన్నో టిప్స్ ఉన్నాయండి. అంటే మనము దాన్ని దృష్టి పెట్టము, అవి తేలిగ్గా దొరుకుతాయి, పెద్ద ఇది అనేసి మనము వాటి మీద దృష్టి పెట్టము. కానీ ఆ దొరికే వాటిలోనే మనకి ఎంతో మంచి టిప్స్లో ఇదంతా క్లియర్గా అయ్యేది ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే వీటన్నిటితో పాటు కొంత ఇంటేక్ కూడా తీసుకోవాలండి. ఓన్లీ సౌందర్య రహస్యము అంటే ముఖానికి రాసుకుంటే సరిపోదు. ముఖంతో పాటుగా మనము తినే ఐటమ్స్లో కూడా కొంచెం మంచి ఐటమ్స్లో మంచి ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం ఉండే వాటిని తినాలి. అవి తినడం వల్ల ఏమవుతుందంటే ముందు మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యి మన శరీరం నుంచి కాంతివంతంగా ఉండడమే కాకుండా మనకి సప్లై చేస్తాయి, కాల్షియం సప్లై చేస్తాయి. అలాగే ఈ మచ్చలన్నీ పోతాయి. మరింత ఆలస్యం ఈరోజు నేను చెప్పే టిప్స్ మీ అందరికీ ఉపయోగపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మంచిగా నేను ఈ వీడియో చెప్పుకుంటున్నాను అన్నమాట. అయితే మొదటిసారిగా ఎవరైనా నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కామెంట్స్ కూడా పెట్టండి, సజెషన్స్ కూడా ఇవ్వండి. మీకు నచ్చిన సజెషన్స్ నేను హ్యాపీగా తీసుకుంటాను. అయితే చాలామంది చూస్తున్నారు నా వీడియో, కొందరు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయకండి. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మన స్కిన్కి మనం తినే భోజనానికి ఎంతో రిలేషన్ ఉందని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం తినే దాని గురించి నేను చెప్పాను. అయితే ఇప్పుడు వాటితో పాటుగా మన వంటింట్లో దొరికే ఐటమ్స్ తోటే మనం హాయిగా మన పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. పిగ్మెంటేషన్ అంటే ఏం లేదండి, శరీరంలో పర్టికులర్లీ కొన్ని చోట్ల కళ్ళ కింద, మెడ మీద మచ్చలు వస్తూ ఉంటాయి కదా. ఇవి సాధారణంగా మెన్స్ స్టాప్ అయిన వాళ్ళకే వస్తాయి, లేదా ఫ్యామిలీ దీనిలోంచి ఉంటాయి, ఒరిజినల్గా కూడా వస్తాయి. ఎండలో తిరిగే వాళ్ళకి కొంచెం వస్తాయి. అయితే ఇప్పుడు ఎండలో వెళ్ళే వాళ్ళు చక్కగా శుభ్రమైన క్రీమ్స్ రాసుకొని వెళ్తున్నారు. మరి ఇంట్లో వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా, వాటిని తగ్గించడానికే నేను ఇక్కడ చెప్పబోతున్నాను. మనం వంటింట్లోనే ఎన్నో ఐటమ్స్ ఉంటాయి, ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా వాడితే కానీ మీకేం చెప్పనండి. ఇదిగో చూసారు కదా, గంధం, అలోవెరా, తులసి, ఈ మూడిటితోటి ముందుగా కాటన్ తీసుకుని ఐస్ వాటర్తో ఆ మచ్చల్ని క్లీన్ చేశాక ఈ గంధము, తులసి, అలోవెరా పేస్ట్ని అప్లై చేస్తాం. డాట్స్ చూసారు కదా, రెడ్ డాట్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ డాట్ దగ్గర ఇట్లాగా చక్కగా ఇలాగా రాసుకోవాలన్నమాట. అంతే, ఈజీగా పోతాయండి ఇవి. కానీ ఇట్లా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చెయ్యండి, సరిపోతుంది. చక్కగా మొన్న కూడా ఇట్లాగే చేసాము, వీడికి చక్కగా తగ్గుతుంది. రెండోది ఏంటంటే చూసారు కదా, ఈ స్పాట్స్ పోతాయి, చక్కగా నీట్గా తయారవుతాయి. అలోవెరా హనీతోటి సేమ్ అలోవెరా ఒకటి, తులసి ఒకటి, కానీ ఈసారి హనీ అంటే గంధం తప్పించి హనీతోటి అంటే తేనెతోటి చేస్తే కూడా చాలా తొందరగా క్యూర్ అవుతుంది. తేనె కొంతమందికి తేనె ఇష్టం ఉండదు, అందుకని తేనె పడదని చెప్పి గంధం రాస్తాం. లేకపోతే తేనె, ఈ రెండిట్లో తేనె గంధం మారుతుంది, కానీ ఆ 2 ఇంగ్రీడియంట్స్ మారవు. ఎందుకంటే ఇది రా అలోవెరా చక్కగా మంచి జెల్ అనమాట. ఆ జెల్ చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడెక్కడ ఉన్న మచ్చలు క్లియర్ అయిపోతాయి, చక్కని గ్లో వస్తుంది ఫేస్లో. తర్వాత ఎలా ఉంటుందంటే ఈ చేసిన మన అలోవెరాలో ఈ విటమిన్ ఉందన్నమాట. ఈ విటమిన్ నుండి ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అందులో ఇంకో ప్లెంటీ ఆఫ్ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అంటే వయసు దాచే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ వల్ల మనకి ఈ కళ్ళ కింద ఉబ్బులు పోతాయి అన్నమాట. ఆ కళ్ళ కింద ఉండే కొంచెం ఎత్తుతనము, నల్లతనము ఇట్లాంటివన్నీ పోతాయి. చూడ్డానికి యంగ్గా కనపడతారు, నాలా ఓల్డ్గా కాకుండా. అర్థమైంది కదా, మీరందరూ వాడండి తప్పకుండా. ఇది వాడినాక మీరు నాకు కామెంట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ దొరికేవే కాబట్టి మన వంటింట్లో ఉండేవే. గంధం దొరుకుతుంది,
అలోవేరా సాధారణంగా దొరుకుతుంది జెల్లు. అది ఫ్రెష్ జెల్ అయితే బెటర్ అండి. మీరు రా జెల్లే వాడండి ఎక్కువగా. ఎందుకంటే చాలామంది నిలవ కొనుక్కొని దాచుకునే జెల్ వాడతారు. అదంత మంచిది కాదు. చూసారు కదా రెడ్ డాట్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ డాట్ దగ్గర ఇట్లాగా చక్కగా ఇలాగా రాసుకోవాలన్నమాట. అంతే, ఈజీగా పోతాయండి ఇవి. కానీ ఇట్లా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చెయ్యండి, సరిపోతుంది. చక్కగా మొన్న కూడా ఇట్లాగే చేసాము, వీడికి చక్కగా తగ్గుతుందన్నమాట. చూసారు కదా, ఈ స్పాట్స్ పోతాయి, చక్కగా నీట్గా తయారవుతుంది. డాట్స్ చూసారు కదా, రెడ్ డాట్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ డాట్ దగ్గర ఇట్లాగా చక్కగా ఇలాగా రాసుకోవాలన్నమాట. అంతే, ఈజీగా పోతాయండి ఇవి. కానీ ఇట్లా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చెయ్యండి, సరిపోతుంది. చక్కగా మొన్న కూడా ఇట్లాగే చేసాము, వీడికి చక్కగా తగ్గుతుందన్నమాట. చూసారు కదా, ఈ స్పాట్స్ పోతాయి, చక్కగా నీట్గా తయారవుతుంది. అది వారానికి 2-3 సార్లు ఇలా రాస్తే తగ్గిపోతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఎందుకంటే చాలామంది పిగ్మెంటేషన్ చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలైంది. ఇప్పుడు చాలామంది యంగస్టర్స్ కూడా వస్తున్నాయండి. ముక్కు పక్కని ఇక్కడ అంతాను. సాధారణ బయట నుంచి వచ్చిన వెంటనే చల్లని నీళ్ళతో ఒక్కసారి ఇట్లాగా ముఖమంతా చేతులతోటే అద్దండి, దూదితో వాటితో వద్దు. మన చేతులు మనకు టచ్ ఉండాలండి, అప్పుడు ఎంతో ఇదిగా ఉంటుందన్నమాట. పై ఒక్కసారి ముఖమంతా చల్లని నీళ్ళతో క్లీన్ చేసుకున్నాక పొడిగుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది. ఇలాగా వారానికి 2-3 సార్లు ఇలా అప్లై చేయడం వల్ల మీకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం అయితే రాదు. ఇదండి ఈరోజు వీడియో. చాలా పెద్దదైపోయింది అనుకుంటున్నాను. మరి చెప్పాలి కదా, 2 వెరైటీస్ చెప్పాను కాబట్టి ఇది సెకండ్ వెరైటీ. సేమ్ లాగా అప్లై చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ముఖంలో గ్లో అంతా వస్తుంది. చక్కగా చూసుకోండి, ఆనందించండి చక్కగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.